సో 28 ఏళ్ళు అయింది మేకప్ ఆర్టిస్ట్గా మీరు చేస్తూ ఉన్నారు. సో దృశ్య ఎక్కడి నుంచి వచ్చింది, మధ్యలో ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది దృశ్య అకాడమీ పెట్టాలి అని? నిజమే మేడం. అయితే కొంత జర్నీ చేస్తున్నాం ఇండస్ట్రీలో, కానీ ఏదో ఒక వెలితి అయితే ఉంది మేడం. అంటే ఒకప్పుడు ఇంత అప్డేటు అకాడమీస్ అనేది లేవు. అప్పుడు ఓన్లీ డిఫెన్స్ ఆఫ్ ఆడపిల్లలు మేకప్ వేసుకోవడానికి భయపడేవాళ్ళు. ఓన్లీ ఆర్టిస్టులు మాత్రమే మేకప్ వేసుకునేవాళ్ళు మేడం. దాని తర్వాత బ్రైడల్స్కి అలవాటు పడ్డారు. పెళ్లి కూతురు అప్పుడు మేకప్ వేసుకోవడానికి అలవాటు పడ్డారు. అప్పుడు కొంచెం ట్రెండ్ మారింది మేడం. అంటే ప్రతి ఒక్కరికి మేకప్ అనేది కాన్ఫిడెన్స్ పెరిగింది. సో ఇంకా సోషల్ మీడియా అయ్యేసరికి ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు వీళ్ళు వచ్చారు కాబట్టి రీల్స్ దగ్గర నుంచి ఇంకా ప్రతి ఒక్కరు మేకప్ వేసుకోవడం అనేది కామన్ అయిపోయింది మేడం. మీకు గిరాకీ ఎక్కువైంది మేడం. అంతే. అయితే నాకు ఈ థాట్ రావడానికి ఏమైంది మేడం అంటే, ఒకరోజు నేను పెళ్లి కూతురికి మేకప్ వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆడపిల్లలు వాళ్ళందరూ వచ్చి, బాబు మేకప్ ఎక్కువ వేయద్దు, చాలా ఇట్లా చేస్తున్నారు, ఆ పార్లర్ వాళ్ళు వచ్చి మొత్తం ఇలా అలా చేసేసిపోతుంది, మరి నువ్వు కూడా అట్లా పూసేస్తే మా అమ్మాయి ఉన్న అందం కూడా పోతుంది అని వాళ్ళు మాట్లాడుతుంటే, అవునా అన్న. సరే నేను మేకప్ వేసినాక వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్కిన్ టోన్ మేకప్ స్కిన్ ఫెయిర్లో వేసి అమ్మాయి ఏమైతే స్టైలింగ్ ఎలివేషన్ ఉందో అదే చేసి పంపించినాక ఆ థాట్ నాకు రన్ అవుతూనే ఉందన్నమాట. అంటే వాళ్ళు అన్నారు, ఓకే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేసిన, అరే మనము ఇప్పుడు కొంతమంది ఇలా మేకప్ చేసే వాళ్ళు భయపడుతున్నారు కదా, మనం ఇంత మంచి స్కిన్ టోన్ మేకప్ మనం బయట చేస్తే ఎంత బాగుంటుంది అని ఒక చిన్న రన్ అవుతుంది మేడం. ఆ రన్ అవుతున్నప్పుడు ఒక థాట్ వచ్చింది, అరే మనం కూడా ఇలాంటి ఒక అకాడమీ నేర్పిస్తే బాగుంటుంది అకాడమీ. పైగా ఏంటంటే ఆడపిల్లలు ఇప్పుడు ధైర్యంగా రాగలుగుతున్నారు మేడం, ఏది టెక్నీషియన్గా నేర్చుకోవడానికి. కరెక్ట్. ఒక సాఫ్ట్వేర్ కోర్స్ ఎలాగనో ఈ కోర్సు కూడా అలాగా చాలా మంది ఆడపిల్లలతో మేకప్ వేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. కొంచెం అలా డైవర్ట్ అవుతుంది. వాళ్ళకి ఒక మంచి ఫైనాన్షియల్ స్టేజ్ ప్లస్ మంచి రెస్పెక్టబుల్ జాబ్ మేడం. కరెక్ట్. అందరి ముందు కూడా మేకప్, హెయిర్, శారీ ట్రాపింగ్ చేయడము, వాళ్ళు హెల్తీగా చాలా సాటిస్ఫాక్షన్ అవ్వడం అనేది మంచిగా. సో కోర్స్ ఎటువంటి కోర్సులు ఉన్నాయి అకాడమీలో? ఇక్కడ ఒక 10 మేకప్స్ ఉంటాయి మేడం గారు. ఓకే. ఒక 15-20 హెయిర్ స్టైల్స్ ఉంటాయి. అలాగే శారీ ట్రాపింగ్, సౌత్ నార్త్ శారీ ట్రాపింగ్. ఓకే. 10 మేకప్స్ అంటే స్కిన్ టోన్ మేకప్, పార్టీ పేర్ మేకప్, బ్రైడల్ మేకప్, మోడల్ మేకప్, ఫోటోషూట్ మేకప్, సెలబ్రిటీ మేకప్, అలాగే క్లాసికల్ మేకప్, గ్లాసీ మేకప్, ముస్లిం లుక్ ఒక మేకప్, క్రిస్టియన్ లుక్ ఒక మేకప్, ప్లస్ ప్రొడక్ట్ నాలెడ్జీ, బ్రష్ నాలెడ్జీ, ఇలాంటివన్నీ డిఫరెంట్స్.